ప్రభువైన యేసుక్రీస్తు వారి నామానికి మహిమ చెల్లిస్తూ ఉన్నాను. ప్రభువైన యేసుక్రీస్తు వారి పేరట ప్రియులని మీ అందరికీ ప్రేమతో వందనాలు తెలియజేసుకుంటూ పరిశుద్ధ గ్రంథంలో నుంచి హెబ్రీయులకు రాసిన పత్రికలో 11వ అధ్యాయంలో మనం ఒక్కొక్క సంగతి నేర్చుకుంటూ వస్తూ ఉన్నాం. ప్రభు మనతో మాట్లాడుతున్నారు. దేవుని పరిశుద్ధ గ్రంథంలో నుంచి హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయంలో ఒక వచనం చదువుకుందాం. 8వ వచనం. అబ్రహాం పిలువబడినప్పుడు విశ్వాసమును బట్టి ఆ పిలుపునకు లోబడి తాను స్వాస్థ్యముగా పొందనన్న ప్రదేశమునకు బయలువెళ్ళెను. మరియు ఎక్కడికి వెళ్ళవలనో అది ఎరుగక బయలువెళ్ళెను. విశ్వాసమును బట్టి అతనితో ఆ వాగ్దానమునకు సమాన వారసులైన ఇస్సాకు, యాకోబు అను వారును గుడారములలో నివసించుచు అన్యుల దేశంలో ఉన్నట్టుగా వాగ్దత్త దేశంలో పరవాసులైరి. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన దేవుని మీకు వందనాలు. ప్రేమించి మీరు ఇచ్చిన మంచి సమయానికే కృతజ్ఞతలు. మా అందరితో మాట్లాడమని, మహిమ పొందమని, యేసుక్రీస్తు ప్రభువును మాకు కనబరచమని, మా జీవము మా సర్వమైన క్రీస్తును మాకు స్పష్టంగా గ్రహింపులోనికి తీసుకురమ్మని యేసుక్రీస్తు వారి పేరట ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమెన్. ప్రభునందు ప్రియులారా, మనం చదువుకునే భాగంలో హెబ్రీ పత్రిక 11:9 8 అబ్రహాము పిలువబడినప్పుడు విశ్వాసమును బట్టి ఆ పిలుపునకు లోబడి తాను స్వాస్థ్యంగా పొందనైన ప్రదేశమునకు బయలువెళ్ళెను అనే మాట మనం చూస్తున్నాం. అబ్రహాము పిలువబడ్డాడు. సో ఆ పిలుపుకు లోబడ్డాడు. పిలువబడినవాడు పిలుపుకు లోబడి స్వాస్థ్యాన్ని సంపాదించుకోవటానికి ప్రయాణం చేస్తున్నాడు. మీరు జాగ్రత్తగా ఆలోచన చేస్తే పిలువబడిన వారు పిలుపుకు లోబడి స్వాస్థ్యం సంపాదించుకుంటున్నారు. ఇలా అనుకుందాం. అబ్రహాం పిలువబడ్డాడని అంటే ఆదికాండం 15వ అధ్యాయం 6వ వచనంలో అబ్రహాము నీతిమంతుడిగా తీర్చబడ్డాడు. ఆ పిలుపుని బట్టి యేసుప్రభునందు విశ్వాసం మూలంగా లేదా దేవుని పిలుపుకు లోబడి అబ్రహాము విశ్వసించి నీతిమంతుడిగా తీర్చబడ్డాడు. సో ఇప్పుడు ఈ అబ్రహాము చేస్తున్న ప్రయాణం దేని కొరకు అంటే స్వాస్థ్యం సంపాదించుకోవటం కొరకు. తాను స్వాస్థ్యంగా పొందనైన ప్రదేశమునకు బయలు వెళ్ళను అనే మాట. మీరు ఇలా ఒక మాట చదువుకుంటే వాస్తవానికి అబ్రహాము విశ్వాసం మూలంగా నీతిమంతుడు అని అంటే దైవ సంకల్పాన్ని బట్టి దైవ చిత్తానుసారంగా అబ్రహాం నీతిమంతుడయ్యాడు. అదే దైవ సంకల్పం, అదే దైవ చిత్తం. దానికి వేరుగా అబ్రహాము విధానానికి వేరుగా, విశ్వాసానికి వేరుగా నీతిని వెదిగితే అది దైవ చిత్తం కాదు. కాబట్టి ఎవరు నీతిమంతులుగా తీర్చబడలేరు. ఎందుకంటే ఈనాడు క్రైస్తవ మతమైన ఏ మతమైన మతంలో జరుగుతున్నది ఏంటంటే నేను ఏదన్నా చేస్తే దేవుని ఎదుట నీతిమంతుడిని అవుతాను అనేది మతం. కానీ దేవుని సంకల్పం ఏంటంటే నేను ప్రేమించాను, దాన్ని నువ్వు వెరిగితే నువ్వు నా ఎదుట నీతిమంతుడిగా ఉంటావు అనేది దేవుని సంకల్పం. యోహాను మొదటి పత్రిక 4:10 మనం ప్రేమించేది మనం కాదు, తానే మొదట మనల్ని ప్రేమించి అనే మాట మనం చూస్తున్నాం. ఆయనే మొదట మనల్ని ప్రేమించాడు. ఆయనే మొదట మనల్ని ప్రేమించాడు అని అంటే ఆ ప్రేమను బట్టి ఆయన మన పాపములకు ప్రాయశ్చిత్తంగా తను అప్పగించుకున్నాడు. సో ఇప్పుడు ఆ ప్రేమను గుర్తించడం ద్వారా లేదా ఆ ప్రేమను ఎరగటం ద్వారా దేవుడు మనల్ని నీతిమంతులుగా తీరుస్తున్నాడు. సో కాబట్టి గలతీ పత్రికలో 3వ అధ్యాయం 6వ వచనంలో అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను, కాబట్టి విశ్వాస సంబంధాలు అబ్రహాం కుమారులని మీరు తెలుసుకోండి అని అన్నాడు. విశ్వాస సంబంధాలు అబ్రహాం కుమారులని మీరు తెలుసుకోండి అని అన్నాడు. అంటే ఇప్పుడు మనందరం విశ్వాస సంబంధులు. యేసు ప్రభునందు విశ్వాసం వచ్చిన మనందరం అబ్రహాం కుమారులు. సో అబ్రహాము పిలువబడ్డాడు, మనం కూడా పిలువబడ్డాం. అంటే పిలువబడుట అనంటే మన విషయంలో
గలతీ పత్రిక 1వ అధ్యాయం 5వ వచనం అనమాట, 6వ వచనమో. ఒకసారి ఆ వచనాన్ని చదువుతాను చూడండి. క్రీస్తు కృపను బట్టి మిమ్మల్ని పిలిచిన వారిని విడిచి అన్నాడు. చూసారా, కృపను బట్టి పిలువబడ్డా. కృప అంటే ఏంటంటే, అబ్రహాం ఎలా పిలువబడ్డాడు? అబ్రహాం ఏమీ చేయలే, నిన్ను ఆశీర్వదిస్తాను రమ్మని పిలిస్తే ఆ మాట నమ్మి వచ్చాడు. మనం కూడా నేను నిన్ను ప్రేమించి నీ కొరకు ప్రాణం ఇచ్చాను, నా యందు విశ్వాసం ఉంచితే నీ పాపాలకు క్షమాపణ ఇస్తాను, నిన్ను జీవింప చేస్తానని ప్రభు పిలిచాడు. మనం ప్రభునందు విశ్వాసం ఉంచాం. ఇంకెవరైనా విశ్వాసం ఉంచకపోతే యేసు ప్రభునందు విశ్వాసం ఉంచండి. ఆయన పాప క్షమాపణ ఇచ్చేవాడు మాత్రమే కాదు, జీవింప చేయవాడు. ఏ జీవితం అంటే, ఈ లోకంలో మిగిలిన వారందరూ జీవిస్తున్న జీవితం కంటే భిన్నమైంది. మతంలో ఎక్కడైనా మనిషిని ప్రేమించడం ఉందా? మతంలో ఎక్కడైనా పొరుగువాని క్షేమాన్ని, పొరుగువాని అభివృద్ధిని, పొరుగువాని సంగతులను ఎవరైనా ప్రేమించేవారు ఉన్నారు? ఎవరు లేరు. మతం అనే పేరులో అందరూ కూడా ఘోరంగా ఉన్నారన్నమాట. పొరుగువాడిని ప్రేమించలేని పరిస్థితి, పొరుగువాడిని సహించలేని పరిస్థితి. అసలు మతం అనే దాంట్లో దేవుడు మూలమైతే అసలు ఆ మతంలోనే దేవుడు స్వభావం ఏంటో వాళ్ళు తెలియజేస్తున్నారు. ఇతరులను దూషించుట, ఇతరులను నిందించుట, ఇతరులను హింసించుట, ఇతరులను హత్యలు చేయట, ఇవన్నీ అనేది మతంలో ఉన్నాయి. అప్పుడు దైవం ఎలా అవుతుంది? మతం ఎలాగ దైవత్వం అవుతుంది చెప్పండి? సో అది ఏ మతమైనా, అది క్రైస్తవ మతమైనా, మతంలో ఉన్నది ఎంతసేపు ఏంటంటే వాళ్ళు భిన్నంగా ప్రవర్తిస్తున్నారు దేవుని ప్రేమకు వేరుగా. కానీ విశ్వాసం అనే దాంట్లో యేసుక్రీస్తు ప్రభు నన్ను ప్రేమించాడు. ఏ మంచి లేని మనల్ని ప్రేమించి మన కొరకు ప్రాణం పెట్టాడు. అది ఆయన ప్రేమ. ఆ ప్రేమను మనం ఎరిగితే ఆ వ్యక్తిని ఆయన క్షమించడం మాత్రమే కాదు, ఆ వ్యక్తిని తన కుమారుడుగా చేసుకోవటం మాత్రమే కాదు, అతడు దైవ కుమారుడుగా జీవించడానికి అతనిలో పరిశుద్ధాత్ముడిని పంపించి, పరిశుద్ధాత్మ దేవుడు అతనిలో నివసిస్తూ ఆయన ద్వారా ప్రేమను కుమ్మరిస్తున్నాడు. మీకు అర్థమైందా? ఇప్పుడు విశ్వాసములో ఒక వ్యక్తి, మతములో ఒక వ్యక్తి. మతములో ఒక వ్యక్తి ఎలా ఉంటున్నాడు? ఇతరులను ఓర్వలేనివాడుగా, ఇతరులను సహించలేనివాడుగా, క్రూరంగా, హింసకుడిగా మారిపోతున్నాడు. కానీ విశ్వాసంలో ఒక వ్యక్తి, అపోస్తుల కార్యాల 9వ అధ్యాయంలో మతంలో హింసకుడుగా ఉన్న వ్యక్తి విశ్వాసంలో దమస్కు మార్గంలో యేసుప్రభునందు విశ్వాసం ద్వారా ఏమయ్యాడు చెప్పండి? ఒకప్పుడు హింసకుడు, దోషకుడు, హానికరుడు. కానీ ఇప్పుడు యేసు ప్రభు నిమిత్తం శ్రమలు, బాధలు, హింసలు, వస్త్రహీనత, ఉపద్రవం అన్నీ అనుభవిస్తున్నాడు. మరి ఇది ఎలా స్టార్ట్ అయిందంటే, ఆయన ఎంత ప్రేమించాడో ఎరగటం ద్వారా మనం కూడా ప్రేమిస్తాం. అసలు ప్రేమ అనేది నేను ఎరగకుండా నేను ప్రేమించాలని ట్రై చేసే దాంట్లో ఏముంటుంది చెప్పండి? అసలు అందుకని మతములో ప్రేమ అనేది లేదు. ప్రేమ అంటే ఏంటంటే దైవం. దేవుడు ప్రేమ స్వరూపి, దేవుడు ప్రేమ అయి ఉన్నాడు. సో దేవుడు ప్రేమ అయి ఉన్నాడు కాబట్టి తన ప్రేమను బట్టి మనుషులు తను ప్రేమించారు లేదా అని చూసుకోలే. తాను మనుషులను ప్రేమించాడు కాబట్టి మనుషులందరినీ ఆ ప్రేమ మూలంగా జీవింప చేయటానికి, ఆ ప్రేమ ద్వారా ఆకర్షించి ఆ ప్రేమ మూలంగా జీవింప చేయటానికి, ఆ ప్రేమను బట్టే మానవులందరూ ప్రాయశ్చిత్తంగా శిలువలో చనిపోయాడు. ఆయన తిరిగి లేచాడు. ఆయనందు విశ్వాసం మూలంగా పాపక్షమాపణించి నీతిమంతులుగా, దేవుని కుమారులుగా తీర్చడం మాత్రమే కాక, ఆ ప్రేమను బట్టి జీవించడానికి పరిశుద్ధాత్మను వారిలో ఉంచి ఆ ఆత్మ ద్వారా దైవిక ప్రేమను ఎల్లప్పుడూ నేర్పిస్తూ, ఆ ప్రేమలో సాధకం చేస్తూ దైవం యొక్క స్వభావంలో జీవించడానికి ఆయన సహాయం చేస్తున్నాడు. సో అందుకనే ఈ విశ్వాసం అనే దాంట్లో, యేసుక్రీస్తు ప్రభునందు విశ్వాసం అనే ఈ విధానంలో యేసుక్రీస్తు ప్రభు ఒక వ్యక్తిని నడిపిస్తాడు, పరిశుద్ధాత్మ ఒక వ్యక్తిని నడిపిస్తాడు. ఎలాగనంటే ఆయన స్వభావాన్ని అనుసరించి. అప్పుడు ఈ మతంలో
లేదా క్షమించండి, అప్పుడు ఈ విధానంలో, ఈ విశ్వాసం అనే విధానంలో దేవుని ప్రేమను రుచి చూస్తున్న వ్యక్తి ఆ ప్రేమను బట్టి ప్రతి వ్యక్తికి ఆ సందేశాన్ని అందించాలనుకుంటాడు. ఎందుకంటే తనను ఎలాగ నా ప్రేమ మార్చిందో దాని గురించి తెలియజేయాలనుకుంటాడు. సో ఈ ప్రేమను బట్టి ఈనాడు పొరుగువారిని మనం ఎంచుతాం, పొరుగువారిని నీచంగా చులకనగా చూడం, పొరుగువారి మీద కక్ష ఈర్ష్య పెంచుకోవాలన్నమాట. కానీ ఈనాడు మతంలో జరుగుతుంది ఏంటి? ఇదే కదా. సో అందుకని అసలు మతం అనేదాన్ని తీసి పక్కన పెట్టాలి. క్రైస్తవ్యం అనేదాన్ని మతం అంటున్నారు, కానీ వారు ఏంటంటే ఆల్రెడీ మతంలో ఉన్నవారికి అన్నీ అలా కనబడుతున్నాయి. కానీ క్రైస్తవ్యంలో ఒక వ్యక్తి దైవిక ప్రభావాన్ని బట్టి ఎలా జీవిస్తున్నాడో అనే దాన్ని గుర్తిస్తే నిజంగా దేవుని పిల్లలైన వారందరూ కూడా దేవుని ప్రేమను ఎరుగుతూ జీవిస్తే అసలు ఎవరో కూడా ఆనాడు ఐగుప్తులోంచి దేవుని పిల్లలు వస్తున్నప్పుడు ఒక కుక్క కూడా 4 ఆడించలేదనే మాట చూస్తా. అంటే మన మీద నిందలేయాలనుకునేవారు, మన మీద దోషం చేయాలనుకునేవారు కూడా అవకాశం లేకుండా మనం జీవింపజేస్తాడు దేవుడు. యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలో జీవించినప్పుడు ఆయన చంపాలని చూసిన శత్రువుకు సైతం ఆయన మీద నింద మోపడానికి అవకాశం లేదు. ఎన్ని నిందలు మోపిన రుజువు కాలేదు. సేమ్ అలాగ కుమారులమైన మనందరినీ అలాగని జీవింపజేస్తాడు. సో అందుకని విశ్వాసం అనే దాంట్లో మనం పిలువబడింది ఎందుకు అని అంటే స్వాస్థ్యం అనుభవించడానికి. అబ్రహాం పిలువబడినప్పుడు ఆ పిలుపుకు లోబడ్డాడు, అంటే విశ్వసించాడు, స్వాస్థ్యం కొరకు ముందుకెళ్ళాడు. సో విశ్వసించిన మనందరం స్వాస్థ్యం అంటే ఏంటి? జీవిస్తున్న దినాలన్నిటిలో ఆయన ఎంత ప్రేమించాడు. ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయం ప్రకారం 15 నుంచి చివరి వరకు ఆయన ప్రేమ యొక్క పొడవు, వెడల్పు, లోతు, ఎత్తు ఎంతో తెలుసుకోవటం. ప్రభువా, నువ్వు నన్ను ఎంత ప్రేమించావో ఈరోజు కూడా నేను తెలుసుకోవాలి. నువ్వు నన్ను ఎంత క్షమించావో ఈరోజు కూడా నేను తెలుసుకోవాలి. నువ్వు నేర్పించు. నువ్వు నన్ను ఎంత చేర్చుకున్నావో ఈరోజు కూడా నాకు నేర్పించు అని మనం అడుగుతూ ఆయన ప్రేమ యొక్క పొడవు, వెడల్పు, లోతు, ఎత్తు మనం ఎరిగే కొద్దీ ఆ ప్రేమలో మనం సాధకం చేయబడతాం. ఆ ప్రేమను ఎరగటమే అది ఎవరి ద్వారా జరిగే పని? ఆత్మ ద్వారా జరిగే పని. ఇప్పుడు ప్రేమించుట అనేది ఆత్మఫలం. ప్రేమ అనేది గలతీ పత్రిక 3:22లో ఆత్మఫలం 5:22లో ఆత్మఫలం ఏమనగా అనే మాట కనపడుతుంది. సో ఆత్మఫలం ఏమనగానంటే ఆత్మ మనలో ఉన్నాడు. గలతీ పత్రిక 3:5లో పరిశుద్ధాత్ముడు మనలో ఉన్నాడు. ఆయన అద్భుతాలు చేస్తాడు. ఏంటి అని అంటే ఆత్మ ఫలాల్లోనికి నడిపిస్తాడు మనల్ని. ఎప్పుడు? పరిశుద్ధాత్ముడు మనలో ఉన్న పరిశుద్ధాత్ముడు మనల్ని ఎప్పుడు ఆత్మఫలాల్లోకి నడిపిస్తాడంటే ప్రేమలోకి నడిపిస్తాడు. అంటే పరిశుద్ధాత్ముడు మనకిస్తున్న సాక్ష్యాన్ని మనం నమ్మినప్పుడు. పరిశుద్ధాత్ముడు మనకి ఏమని సాక్ష్యం ఇస్తాడు? రోమ 8:16 నువ్వు దేవుని కుమారుడివి, అందుకే నేను నీలో నివసిస్తున్నానని చెప్తాడు. యోహాను 16:10-11 ప్రకారం నువ్వు నీతిమంతుడివి, అందుకనే నేను నీలో జీవిస్తున్నాను. నువ్వు సదాకాలానికి నీతిమంతుడివి, సదాకాలానికి కుమారుడు, కాబట్టి సదాకాలానికి నీలో జీవిస్తున్నానని పరిశుద్ధాత్ముడు చెప్తాడు. ఈ పరిశుద్ధాత్మ సాక్ష్యాన్ని మనం ఎక్కువగా ఒప్పుకోవాలా? పరిశుద్ధాత్ముడు ఏ బేసిస్ మీద మనలో నివసిస్తున్నాడు అనే దాన్ని మనం బాగా ఎరిగితే, దాన్ని ఎక్కువగా ఒప్పుకుంటే ఆత్మ అంతగా మనం నడిపించగలుగుతాడు. ఆత్మ ప్రభు ఎంతగా నడిపించబడితే ఆత్మ ద్వారా రోమ 5:5 ఆత్మ ద్వారా మనలో కృమ్మరించబడిన ఆయన ప్రేమ ఆత్మచేత నడిపించబడే కొద్దీ ఆ ప్రేమ మనలో పొంగుతుంది, పొరులుతుంది. కానా వివాహంలో ప్రభువారు ఆ బాణలు అంచులు మట్టుకు నింపండి అన్నాడు. అక్కడ 6 రాతి బాణలు ఉన్నాయి. 6 అంటే మనుషుని సంఖ్య, మనుషుడని. అంచుల మట్టుకు నింపిన తర్వాత ఇప్పుడు మీరు వడ్డించండి అని అంటే మాధుర్యం అని సాక్ష్యం వచ్చింది. సో ఇప్పుడు ఆయన ప్రేమను మనం ఎరుగుతున్న కొద్దీ మనలో ఉన్న ఆయన ప్రేమ పొంగి పొరులుతుంది. అప్పుడు మనం ఆ ప్రేమని కలిగి జీవిస్తున్నప్పుడు, ఆ ప్రేమ సర్వ్ చేయబడుతున్నప్పుడు గొప్ప సాక్ష్యం అనమాట. ప్రభువుకు గొప్ప సాక్ష్యం, లోకానికి గొప్ప సాక్ష్యం. కానీ ఈనాడు లోకంలో మతం పేరు చెప్పి మనుషుల్ని విభజిస్తూ, మనుషుల్ని సహించలేని వారుగా అయిపోయిన ఈ లోకంలో
దైవిక ప్రేమ ద్వారా మనం జీవిస్తూ ఉన్నప్పుడు ఆ ప్రేమ ముందు లోకమంతా తల వంచింది. యేసుప్రభు ప్రేమ ముందు ఆ ప్రేమను మనం గనక కలిగి జీవిస్తున్నప్పుడు ఖచ్చితంగా లోకమంతా ఆ ప్రేమ ముందు తలదించాల్సిందే. ఎందుకంటే దేవుని ప్రేమ అది శాశ్వతమైన ప్రేమ. ఈనాడు దూషిస్తున్న వారిని, హింసిస్తున్న వారిని అందరినీ ప్రేమించి అందరి కొరకు ప్రాణం పెట్టిన ప్రేమ. కానీ మానవుడు తెలియక నాకు కాదు, నాది కాదు అని ఒక విధానంలోకి వెళ్ళిపోయారు. సో అయితే నోవహు దినాల్లో కూడా అలాగే జరిగితే ప్రాముఖ్యమైన సంగతి ఏంటంటే నోవహు వారందరికీ ప్రకటించిన వారు వినలా. అయితే నోవహు ఒక్కడు రక్షించబడి నోవలోకి వెళ్ళిన తర్వాత జలప్రలయం అప్పుడు అందరూ కూడా బాధపడ్డారు. అలాంటి పరిస్థితి రాకూడదని సంఘాన్ని భూమి మీద పెట్టి సంఘం ద్వారా లోకానికి సువార్తను ప్రకటిస్తూ వారందరూ డేంజర్ జోన్లో ఉన్నారని, ఇంకా వారి పాపాల్లోనే ఉన్నారని, యేసుప్రభు వారి పాపాల కొరకు చేసిన ప్రాయశ్చిత్తాన్ని వారు నమ్మలేదని ప్రభు ప్రకటిస్తున్నాడు తన ఆత్మ ద్వారా మన సంఘం నుంచి. సంఘానికి ఏం బోధిస్తున్నాడు? మీరు ఆల్రెడీ దేవుని కుమారులు, నీతిమంతులు, స్వాస్థ్యం సంపాదించుకోండి అని చెప్తున్నాడు. అబ్రహాం పిలువబడ్డాడు, స్వాస్థ్యం కొరకు వెళ్ళాడు. మీరు రక్షించబడ్డారు, స్వాస్థ్యం అంటే ఏంటి అని అంటే ఆయన మనలో ఉంచిన తన ఆత్మ ద్వారా ఆయన ప్రేమ ఎంతో తెలుసుకోవటం ద్వారా మనము ఆ ప్రేమను బట్టి విశ్రాంతిని పొందుతాం, నెమ్మది పొందుతాం. మనల్ని ఎంతగా ప్రేమించిన వాడు మన సమస్త విషయాల్లో ఆయన మనకి సహకారి అని నెమ్మది పొందుతాం, విశ్రాంతి పొందుతాం, చింతలు లేకుండా జీవిస్తాం. అప్పుడు దాన్ని ఏమన్నాడంటే స్వాస్థ్యం సంపాదించుకొనుట. ఆయన ప్రేమను మనం ఎరిగే కొద్దీ రోమా 8:32 తన కుమారుని అనుగ్రహించుటకు వెనుక తీయక మనందరి కొరకు ఆయన అప్పగించిన వాడు ఆయనతో పాటు సమస్తం ఇస్తాడని చెప్పాడు. ఆ సమస్తం ఇవ్వటానికి మూలం ఏంటి? మత్తయి సువార్త 6వ అధ్యాయంలో ముందుగా నా రాజ్యమును నీతిని వెతకండి అప్పుడు అవన్నీ మీకు వస్తాయి. అంటే ముందు ఆయన నందు విశ్వాస మూలంగా మనకు కలిగిన నీతిని ఒప్పుకోవటం ద్వారా యేసుప్రభునందు విశ్వాసం ఉంచి నేను నీతిమంతుడిని, పరిశుద్ధుని, దేవుని కుమారుణ్ణి, పరిశుద్ధాత్మ నాలో నివసిస్తున్నాడని మనం ఎంత ఒప్పుకుంటామో అంతగా మనం ఆ స్వాస్థ్యాన్ని అనుభవిస్తామంటే దేని కొరకు భయపడకుండా జీవిస్తాం. ఇంతగా ప్రేమించిన వాడు నాకు సమస్తం ఇచ్చాడు అనే అనుభవంలో ఆ సమస్తము నేను పొందుకుంటాననే ధైర్యంలో సాగిపోతా. అబ్రహాం పిలువబడినప్పుడు ఆ పిలుపుకు లోబడ్డాడు, స్వాస్థ్యం కొరకు వెళ్ళాడు. మన స్వాస్థ్యం ఏంటి? స్వాస్థ్యం అంటే పరలోకంలో ఉంటాం కాదు. యేసుప్రభుని నమ్మినప్పుడే మనం పరలోకంలో ఉన్నాం. స్వాస్థ్యం అంటే అది కాదు. నమ్ముకున్నప్పుడు ఒక క్షణంలో మనకు పాపక్షమాపణ ఇచ్చి తన పిల్లలుగా చేసుకున్నాడు, పరలోకంలో కూర్చోబెట్టాడు. రేపు ఆయన వచ్చినప్పుడు ఒక క్షణంలో నమ్మిన వారందరూ దేహాలు మార్చి తీసుకువెళ్తాడు. కానీ స్వాస్థ్యం అనుభవించడం అనేది ఎక్కడ జరిగేది? ఈ మధ్యలో జరిగేది. స్వాస్థ్యం అంటే ఏంటంటే జీవిస్తున్న దినాలన్నిటిలో ఆయన మనకు సిద్ధం చేసిన వాటన్నిటినీ అనుభవించుట, ఆయన భద్రత, ఆయన క్షేమం, ఆయన పోషణ, ఆయన ఇచ్చే ఆరోగ్యం సమస్తం అనుభవించుట. ఎలాగున? ఆయన మనకిచ్చిన ఆత్మ ద్వారా ఆయన ప్రేమను ఎరుగుతూ ఆయన మనకు సమస్తము అనుగ్రహించాడని ఎరిగి జీవించుట అన్నమాట. సో ఈ జీవితంలో అబ్రహాము సక్సెస్ అయ్యాడు. అతడు విశ్వాసమును బట్టి జీవించాడు. విశ్వాసమును బట్టి నీతిమంతులు అయ్యాం. విశ్వాసమును బట్టి జీవించాలి. విశ్వాసాన్ని బట్టి జీవించుట అని అంటే ఆత్మచేత బోధించబడతా. ఆత్మ ఏమని బోధిస్తాడు? నువ్వు నీతిమంతుడివి, దేవుని కుమారుడివి అని బోధిస్తాడు. దాన్ని ఒప్పుకుంటే నడిపిస్తాడు. కానీ లోకం ఏమంటుంది? మీరు నిజంగా నీతిమంతులా, మీరు నిజంగా దేవుని కుమారులా అని లోకము, దుష్టుని సంబంధాలు అందరూ అంటారు. అది నిజమా? కాదు. ఆ సాక్ష్యం నమ్మొచ్చా? నమ్మకూడదు. ఏ సాక్ష్యం నిజం? మన కొరకు ప్రాణం పెట్టి తిరిగి లేచి
మన దేవునికి కుమారులుగా నీతిమంతులుగా దేవుని ఎదుట మనల్ని నిలబెట్టిన యేసు ప్రభువుని బట్టి మనలోనికి పరిశుద్ధాత్ముడు వచ్చి మనలో నివసిస్తున్నాడు. ఆయన సాక్ష్యం మనం నమ్మాలి. మనలో నివసిస్తున్నాం అనే సాక్ష్యాన్ని మనం ఎంతగా గౌరవిస్తామో, ఎంతగా సన్మానిస్తామో, ఎంతగా దాని చేత ఒప్పించబడతామో అంతగా నడిపించబడతాం. ఎంతగా నడిపించబడతామో అంతగా ఆత్మఫలాలు ఫలిస్తాం. ఎంతగా ఫలిస్తామో అంతగా పొరుగువానికి కీడు చేయకుండా జీవిస్తాం. కానీ మతంలో ఇది ఉందా? మతంలో నడిపించబడట్లేదు. నడుచుట, ఎవరికి వాళ్ళే నడుచుట. ఎందుకు? మతంలో ఉన్నవారు విశ్వాసంలో ఉన్నవారు కాదు కాబట్టి వారు పాపక్షమాపణ పొందలేదు, వారు దేవుని కుమారులు కాదు కాబట్టి పరిశుద్ధాత్ముడు వారిని నివసించట్లేదు, వారిని నడిపించలేడు. సో అందుకనే మతంలో ఉన్నప్పుడు సౌలు నడిపించబడలేకపోయాడు. సౌలుగా ఉన్నప్పుడు పౌలు యేసుప్రభునందు విశ్వాసం ఉంచిన తర్వాత నడిపించగలిగాడు. హింసకు దూరం అయ్యాడు, దూషణకు దూరం అయ్యాడు, హాని చేసే విషయాలకు దూరం అయ్యాడు. ఇప్పుడు తను తానే అనేక మంది కొరకు అప్పగించుకునే విధానానికి వచ్చాడు. కానీ ఈనాడు అవి లేకపోవటానికి కారణం మతం అనే ఒక ముసుగులో సమస్తం జరుగుతుంది అన్నమాట. సో అందుకనే మతం మనల్ని ఉద్ధరించలేదు. యోధా మతం అది కూడా వారిని ఉద్ధరించలేదు. క్రైస్తవ మతం అది మనల్ని ఉద్ధరించలేదు. విశ్వాసం, యేసుక్రీస్తు ప్రభునందు విశ్వాసము ద్వారానే పాపక్షమాపణ, నీతిమంతులం అవుతున్నాం, దేవుని కుమారులం అవుతున్నాం, సదాకాలము ఆత్మకు ఆలయాలుగా అవుతున్నాం. ఈ ఆత్మచేత మనం నడిపించబడితే అదే విశ్వాస మూలంగా జీవించుట, ఆత్మ ఫలం అనే ప్రేమను ఫలించుట, ఆ ప్రేమను బట్టి ప్రభు ఎంతగా లోకాన్ని ఎంతగా జయించాడో ఇంత క్లిష్టమైన పరిస్థితుల్లో కూడా మనం కూడా జయిస్తాం, అనేక మందిని సంపాదిస్తాం. సో విశ్వాస మూలముగా నీతిమంతుడికి విశ్వాస మూలంగా జీవించుట అనే జీవిత విధానంలో స్వాస్థ్యం సంపాదించుకునుట అనేది ఉంది. సో మనం అలా జీవిస్తే, విశ్వాస మూలంగా జీవిస్తే, స్వాస్థ్యం అంటే సమస్త విషయాల్లో మనం స్వాస్థ్యం సంపాదించుకుంటే నిర్భయలమై జీవిస్తాం, చింతలు లేకుండా జీవిస్తాం, ధైర్యంగా జీవిస్తాం. ఆత్మ ద్వారా మనం నడిపించబడుతున్నప్పుడు సమస్త సప్లై మనకు పరలోకం నుంచి వస్తుంది. ఎవ్వరూ మనల్ని ఏమీ చేయలేరు. సో ఇట్టి సంగతులకు చాలిన వాడు ఎవరని ప్రభు చెప్పాడు. కనుక ఆలోచించేయండి, ఈ సంగతులు మనసులో పెట్టుకోండి. మనం రక్షించబడ్డాం, స్వాస్థ్యం ఉంది. మనం పిలువబడ్డాం, స్వాస్థ్యం ఉంది. స్వాస్థ్యం అంటే జీవించుట అంటే ఆయన మనల్ని ఎంత ప్రేమించాడో ఎరుగుతూ జీవించుట, ఆ ప్రేమను ఫలించుట. అప్పుడు ఆ జీవితం ద్వారా సమస్తం సంపాదించుకుంటాం, నిర్భయమై సమస్త విషయాలు జీవిస్తాం. అబ్రహాము ఆ స్వాస్థ్యాన్ని సంపాదించుకున్నాడు. అందుకనే అబ్రహాముని ఆదికాండం 14:18 మెల్కీసెదకు ఎదుర్కొన్నప్పుడు, మెల్కీసెదకట మన ప్రభువైన యేసుక్రీస్తు వారు, ఆయన నిత్యమైన విమోచనలో నాకు సమస్తం ఉన్నాయి అని అబ్రహాం ఎరిగినప్పుడు, సొదొమరాజు అతడు ఆఫర్ చేసిన సొదొమరాజు ఆస్తి అంతా నువ్వే తీసుకో అని అన్నప్పుడు నాకు వద్దన్నాడు. ఎందుకంటే ప్రభు అంత అద్భుతంగా అబ్రహాంని నింపాడు. ఇప్పుడు మనల్ని నింపుతాడు. ఎఫెసీ పత్రిక 1:23 ఆ సంఘమైన శరీరం సమస్తము పూర్తిగా నింపుతాడు. ఆయన భయపడక్కర్లేదు. ఆరోగ్యమా నింపుతాడు, ఐశ్వర్యమా నింపుతాడు, బిడ్డల భవిష్యత్తు నింపుతాడు, కుటుంబ అవసరతలు నింపుతాడు, భక్తి జీవితం కొరకైన అవసరతలు నింపుతాడు, సమస్తం నింపుతాడు. టెన్షన్ పడద్దు. ఆయన నీతిని ఒప్పుకోండి. తండ్రి, నీ కుమారుడిని యేసుక్రీస్తునందు విశ్వాసములంగా నీతిమంతుడిని, నీ కుమారుడిని పరిశుద్ధాత్ముడు సదా నాలో నివసిస్తున్నాడు. నీ ఆత్మచేత నడిపించు అని అడగండి. నీ ప్రేమను నాకు నేర్పించు అని అడగండి. సో ఇలాగ మనం ఆత్మ యొక్క ఒప్పుకోళ్ళు మనం ఉండటం ద్వారా అన్ని సమస్తం సంపాదించుకుంటాం. దేవుడు అటు కృప మనందరికీ దయచేయను కాక, దేవుడి మాటలు మన వెనుకల్లో దీవించును కాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడు తండ్రి, ప్రేమ కలిగిన దేవుని వందనాలు, ప్రేమించి ఇచ్చిన ఈ సంగతులకే కృతజ్ఞతలు.
ప్రియులందరినీ దీవించండి, ఆశీర్వదించండి. వారికి ఈ సందేశం యొక్క సారాంశం అర్థమవునట్లు సహాయం చేయండి. మీ కృప చూపించండి. జ్ఞానము, ప్రత్యక్షత గల మనసు, సంపూర్ణ గ్రహింపు అనే సకలైశ్వర్యం అనే మనసు దయచేయండి. సత్యాన్ని చక్కగా గ్రహించడం ద్వారా ప్రతి ఆశీర్వాదాన్ని వారు అనుభవించడానికి మీ కృప చూపించండి. ప్రతి కుటుంబాన్ని, ప్రతి వ్యక్తిని ఆరోగ్య విషయాలు, ఆర్థిక విషయాలు, కుటుంబ విషయాలు, ఆత్మ విషయాలు సంపూర్ణంగా ఆశీర్వదించమని యేసు ప్రభువుని ఇప్పుడు ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ప్రభు మిమ్మును మీ కుటుంబాన్ని బాగుగా దీవించును గాక. మీ అందరికీ ప్రేమతో వందనాలు.